క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ఈ రాత్రి అంటే నవంబర్ 25వ తేదీ రాత్రి 6 బయట పాలెము మధ్యలో ఈ కూటము ఏర్పాటు చేయడము మనకు ఆనవాయితీ. లోకమంతా కూడా ఈ రోజు ప్రత్యేకముగా ప్రీ క్రిస్మస్ ఆర్ సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ ముందు ఈ క్రిస్మస్ కాలం సీజన్ మనము ప్రారంభించడానికి నవంబర్ 25ను ఎక్కువ భాగం ఎంపిక చేసుకుంటారు. అంటే ఒక నెల ముందు. ఇక ఇతర సంఘాల్లో 2 నెలల ముందు ఆరంభించే వాళ్ళు ఉన్నారు, 3 నెలల ముందు ఆరంభించే వాళ్ళు ఉన్నారు. మనకైతే మరి ఒక నెల ముందు నవంబర్ 25వ తేదీ ఈ స్థలంలో మొదలుపెట్టి క్రిస్మస్ కాలాన్ని ప్రారంభిస్తాం. పాలెములో క్రిస్మస్ అనేటువంటి పండుగ వాతావరణం ఏర్పాటు కావాలని దీని యొక్క ఉద్దేశం. అయితే ఈ సమయంలో మరి స్కూలు, హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు, కాలేజీ, వీళ్ళు సెలవులు ఉండవు కాబట్టి వారు మన మధ్య రావడం తగ్గుతుంది. మిగతా స్థానిక సమాజము ఈ స్థలములో లభ్యమవుతూ ఉన్నారు. కావున మనము ఈ పండుగను నెల ముందు, ఈ కాలం పండుగ కాలం, సీజన్, ఫెస్టివల్ సీజన్ అంటాం. ఈ పండుగ కాలాన్ని మనము ప్రారంభించుకుంటూ ఉంటాం. ఈ సమయంలో మరి పాటలతో మన వారు దేవుని మహిమపరిచారు. ప్రత్యేకంగా వాయిద్యములు ఉండటం వలన మరి పాడడానికి కొంచెం ఆసక్తి ఉంటుంది. అంటే అటు శృతి, 2 లయ అంటే తాళం. కొందరికేమో ఒడుపొడుపుగా కొడితే ఇష్టం, కొందరికేమో ఆ పాటకు తగ్గట్టు నెమ్మదిగా కొడితే ఇష్టం. మన చిన్న ఇసుకైతే కొంచెం ఒడుపుగా అట్లా మరి మీకు అనుకూలంగా వాయిద్యాలు వాయించినటువంటి మన ప్రియులకు కూడా వందనాలు తెలియజేయచ్చు. దేవుని వాక్యం కొంచెం క్లుప్తంగా మనం ధ్యానం చేసుకొని అటు పిమ్మట కేక్ కటింగు, అనంతరం పలహారము, చివరిలో ఈ కాలమును క్యాండిల్ లైట్స్ వెలిగించడం ద్వారా మనము ప్రారంభించుకుంటాం. ఇవి జరుగునై ఉన్నటువంటి విషయాలు. అందు నిమిత్తము మనము క్లుప్తముగానే వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం, చాలా క్లుప్తంగా. అందు నిమిత్తము వాక్యంలో నుండి ఒక భాగాన్ని, అంటే మత్తయి సువార్త నుండి నేను చదివి వినిపిస్తా. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయములో 18వ వచనము నుండి 25వ వచనము వరకు గల వాక్య భాగం. మొదటి అధ్యాయము మత్తయి సువార్త 18వ వచనము నుండి 25వ వచనం వరకు గల వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తా. యేసు క్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత
వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది ఎంతయో జరిగాను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మమ్మను మీరు ప్రేమించి మేము బ్రతికి ఉన్న కాలంలోనే ఇట్టి తరుణాన్ని మాకు ఇచ్చినందుకు వందనం. మీ సన్నిధానంలో మేము చేరి ఉన్నాము నాయన. మా ప్రియులు ఎంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించారు. ఇప్పుడు మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు అనుకూలమైన మా హృదయాలకు మరి మేల్కొల్పు కల్పించేటువంటి శ్రేష్టమైన మాటలు మాకు వినిపింప చేయమని మీ నామానికి మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, నేను చదివినటువంటి వాక్య భాగము ఈ పవిత్ర కుటుంబానికి సంబంధించిన వాక్య భాగం. హోలీ ఫ్యామిలీ అంటాం. మరియా, కన్య అయిన మరియా మరి తాను కన్యగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముని వలన ఆమె గర్భము ధరించినది. యేసు ప్రభువారు దేవుని కుమారునిగా లోకములోనికి వచ్చుటకు గాను ఆమె ఒక పవిత్ర సాధనముగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాదు మరియకు మరియు బాలయేసుకు కాపుదలనిచ్చు బాధ్యతతో మరియకు ప్రదానము చేయబడలేక, మరియ ఎవరితో ప్రదానము చేయబడినదో ఆ యోసేపు ఇక్కడ ఉన్నాడు. ఇరువురు యోసేపు యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏమిటంటే, మరియను ప్రదానము చేసుకున్నాడు, లేక మరియ యోసేపు నిమిత్తమై ప్రదానము చేయబడిన వారు సంసార జీవితంలోనికి వెళ్ళలేరు. ఎప్పుడైనా వివాహం అనేది యూదుల్లో 3 అంచెలు. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే అనుకుంటారు మా పిల్ల మీ పిల్లోడు అని. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. పిల్లలు పెద్దయ్యాక వారి యొక్క అభిష్టాలు వేరు. నాకు చాలా మంది తెలుసు, ఈ పిల్లోడికి మా పిల్లని ఇస్తామని డబ్బులు పెట్టి చదివించి ఆ పిల్లోడు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని
పిల్ల సొమ్ముతో అభివృద్ధి అయ్యి ఈ పిల్ల నాకొద్దు అంటాడు పెళ్ళొచ్చే టైంకి. తప్పదు, వాడికి ఇష్టమైన పిల్లను చేయాల్సి వస్తుంది. పిల్ల తరపోళ్ళు దిగులు పడి బాధపడి మేము పేరు పెట్టుకుంటమే, డబ్బులు ఖర్చు పెడితమే వీడి కొరకు అని బాధపడే కుటుంబాలు కూడా ఉన్నాయి. యూదుల్లో కూడా ఈ బాల్యములో అనుకునేటువంటి మాటలు జరగవచ్చు, జరగకపోవచ్చు. రెండవ అంచె ప్రధానం. ఈ ప్రధానము ఇద్దరికి వయసు వచ్చాక ప్రధానం జరుగుతుంది. ప్రధానము జరిగినప్పుడు అది పెండ్లితో ముగించబడవలసినదే. ప్రధానం ఎప్పుడూ కూడా పెండ్లికి దారి తీయకుండా ఉండదు. ప్రధానం ఉన్నట్లయితే అది తప్పగా పెండ్లికి దారి తీస్తుంది యూదులలో. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ ప్రధానము జరిగినది కాబట్టి ఈ ప్రధానం అయినటువంటి వారు భార్యాభర్తలుగా పిలువబడ్డారు. దేవుని దూత యోసేపుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? దావీదు కుమారుడైన యోసేపు 20వ వచనములు, నీ భార్య అయిన మరియను నీ భార్య అంటే ప్రధానం అయ్యాక భార్యాభర్తలని పిలువబడతారని మనకు ఈ వాక్యంలో తెలియజేయబడుతూ ఉన్నది. ప్రధానం అయితే భార్యాభర్తలుగా పిలువబడతారు అంటే వివాహానికి దగ్గరగా ఉంటుంది, వివాహం జరుగుతుంది. ప్రధానం అయ్యాక జరిగేది ఏంటంటే పెళ్లి కొడుకు సిద్ధపడి తన ఛాంబర్, అమ్మాయి వచ్చాక సంసార జీవితం నిమిత్తమై ఒక ప్రత్యేక ఇల్లు లేక భవనము ఏర్పాటు చేసుకొని తాను తన స్నేహితులు కలిసి వేడుకగా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని తన ఇంటికి తీసుకొని వచ్చి ఇక్కడ వివాహ వేడుక ఘనముగా జరిగించడం జరుగుతుంది. అంటే పెళ్లి కొడుకే వెళ్తాడు అమ్మాయిని తేటానికి. అందుకనే అదే సారూప్యంలో సంఘము మరియు క్రీస్తు విషయములో మనం పోల్చి చెప్పబడుతూ ఉంటుంది. వరుడైన యేసు క్రీస్తు వధువును తీసుకొని వెళ్ళడానికి మన మధ్యకు వస్తాడు అని. యూదుల పెండ్లిలో కూడా ఇదే. వరుడు వెళ్ళి తన స్నేహితులతో బంధువులతో ఆర్భాటంతో వెళ్ళి మంచి ఆర్భాటంతో వారిని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అమ్మాయి బహుశా ఇక్కడ యోసేపు ఆ రోజు కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు, ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, బాగా సిద్ధపడుతూ ఉన్నాడు. సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు ఒక వార్త ఎటు నుంచి వచ్చిందో యోసేపుకు వార్త వచ్చింది. ఏం వార్త వచ్చినది? ఇదిగో నీ కొరకు ప్రదానం చేయబడిన మరియా, ఆమెను పెండ్లి నిమిత్తము మంచి సంబరంతో తీసుకురావాలని ఆలోచిస్తున్నావు, మంచిదే. కానీ ఆమె ఇప్పటికే గర్భవతి అయ్యా అని ఒక వార్త యోసేపుకు వచ్చింది. యోసేపు ఆ వార్తను తెలుసుకున్నాడు, విన్నాడు. దిగులు పట్టుకోండి. ఇదేంటి, నేను వివాహం నిమిత్తమై సిద్ధపడుచు మంచి ప్రణాళిక వేసుకొని ఆ ఆర్భాటంతో వెళ్ళి మరియని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటే ఏంటి ఆమె గర్భవతి అయినని అప్పుడే వార్త వచ్చినది. ఈమె గర్భవతి
అప్పటికి అయిపోయినది. గర్భవతి అయిన తర్వాతనే దావీదుకు యోసేపుకు సమాచారం వచ్చినది. ఇక్కడ మనం చదివినట్లయితే 18వ వచనం చివరి భాగంలో, వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆల్రెడీ గర్భవతి అయినది, గర్భవతిగా ఉండెను. ఈ వార్త యోసేపుకు వచ్చిన. ఇక యోసేపు ఏమి చేయాలి, కర్తవ్యం ఏమిటి? యోసేపునేమో నీతిమంతుడని వర్ణించడం జరిగిన. నీతి అనే మాట పాత నిబంధన జీవితంలో ధర్మశాస్త్ర ప్రకారము జీవించే వ్యక్తిని నీతిమంతుడు అని అంటారు. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? రూల్స్, రెగ్యులేషన్స్. ఏది చేయవలెనో ఏది చేయకూడదు అనేది ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉన్నది. యూదులకేమి ఇశ్రాయేలీలకే. ధర్మశాస్త్ర ప్రకారము ఒక వ్యక్తి నీతిమంతుడు కాదని తేల్చబడుతూ ఉంటాం. మనకు కూడా అంతే కదా. మనకు రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగానికి వేరుగా మనం ప్రవర్తిస్తే మనము దోషులముగా తీర్చబడతాం. కాబట్టి దోషి కాదండి, ఈయనలో ఏ దోషము లేదు అని చెప్పాలంటే రాజ్యాంగము ప్రకారము మనలో ఏ తప్పు ఉండకూడదు. ఇశ్రాయేలీలకైతే రాజ్యాంగము లాంటి ధర్మశాస్త్రం, మనకు ధర్మం ఉన్నది, అది ఆ ధర్మశాస్త్రమే రాజ్యాంగం. ఇతర ధర్మాలు ఉన్నాయి. మనువు ఒక ధర్మం రాశాడు, అది భారతదేశంలో ప్రాచుర్యమై అది సనాతన ధర్మం అని అది ఒక ధర్మం. అది వాళ్ళు పాటిస్తారు. దాని ప్రకారం వీడు తప్పుటోడు మంచోడని నిర్ణయిస్తారు. కొన్ని వర్గాల వారికేమో ఈ ధర్మం గిట్టదు. ఎందుకంటే ఆ ధర్మంలో మాకు చోటు లేదండి అని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఇశ్రాయేలీలకు ఉన్నది ఒక ధర్మము, అది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము దానిలో ఉండేటువంటి విషయాలను నేను చెప్పాను. ఏమి చేయవలెనో ఏమి చేయకూడదు. మన రాజ్యాంగాన్ని కూడా బ్రాడ్గా 2 భాగాలుగా చూస్తాం. ఏమిటి? మన హక్కులు ఏమిటి, మన విధులేమిటి. రాజ్యాంగం మనకిచ్చిన హక్కులేంటి, రైట్స్. అందుకనే ఈ పౌర హక్కులు అనేటువంటి, ఒక పౌరునిగా ఉన్నప్పుడు ఏ హక్కులు కలిగి ఉండవలనో, ఏ హక్కులు అనుభవించవచ్చునో ఈ రాజ్యాంగంలో పొందుపరచబడుతుంది. ఆ హక్కులు ఇవ్వనప్పుడు కొన్ని పోరాటాలు కూడా జరుగుతుంటాయి. పౌరుడికి, సిటిజన్కు ఉండేటువంటి హక్కులు ఇవ్వడం లేదని పోరాటాలు చేస్తూ ఉంటారు. అది జరుగుతూ ఉంటూ దానితో పాటు విధులు ఉంటాయి. నీవు దేశం కొరకు నీవు చేయవలసిన పనులు. ధర్మశాస్త్రం కూడా 2 కేటగిరీస్ లో ఉంటాయి. నీవు చేయవలసినవి, చెయ్యకూడదు. అంటే యోసేపు చేయవలసిన వాటిని చేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో, బైబిల్లో చెయ్యకూడని వాటిని ఆయన చేయకుండా ఉంటున్నాడు. అందువలన యోసేపును నీతిమంతుడని ధర్మశాస్త్ర దృక్పథములో ఇక్కడ మత్తయి తెలియజేస్తూ ఉన్నాడు తన సువార్త. నీతిమంతుడు రూల్స్, రెగ్యులేషన్స్ తెలిసినవాడు యూదా మతం. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి వచ్చింది కుటుంబంలో. మరి వివాహానికి ముందే, ప్రధానం అనేది వివాహానికి దారి తీస్తుంది, వెళ్లాల్సిందే. ఈ టైంలో కుటుంబ సమస్య వచ్చింది. నా భార్య
విశ్వాసము లేకుండా ఉన్నది, ఫెయిత్లెస్నెస్ అంటాం. ఇంగ్లీష్లో ఇంకో పదం కూడా ఉన్నది, ఫైడాలిటీ, యథార్థత లేనిది. నా భార్య యథార్థముగా లేదు, ఏం చేయాలి? మన సమాజాల్లో ఇవి కనపడుతూ ఉంటాయి. భార్యల మీద అనుమానం కలిగినప్పుడు దాడులు చేసేవారు ఉన్నారు. భర్తల మీద అనుమానం కలిగినా కూడా ఈ మధ్య కాలంలో భర్తల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఒకప్పుడు మగవాళ్లే బలవంతులు కాబట్టి నేనే 4 జరుస్తాను, బాగుతాను, ఎల్లుద్ది, వాళ్ళ ఊర్లు ఎటో ఎతుకులాడుకున్నాను. ఇప్పుడు అంతే కాదు, స్త్రీలు కూడా చూస్తున్నారు, ఒక చూపు చూస్తున్నారు. ఎక్కువగా అతి పడుతుంటే వాళ్ళు కూడా 4 బాధలు బాగుతున్నారు. డబ్బులున్న స్త్రీలు ఏం చేస్తున్నారో తెలుసా? రౌడీలకు డబ్బులు ఇచ్చి వాడిని లేపేయ్యా అంటున్నారు. జరుగుతున్నాయి, పేపర్లో వస్తున్నాయి. వాడు యథార్థంగా ఉండట్లేదు కాపురానికి, వాడు వేసేయండి అంటున్నారు. ఇది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ యోసేపు పురుషులకు పురుషాధిక్యత ఉన్న సమాజంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేయవచ్చును. ఆయన ముందు 2 ఆప్షన్స్, అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించే వ్యక్తిగా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాలను మనము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము, ఈ కాండాలన్నిట్లో 5 కాండాల్లో చివరిది ద్వితీయోపదేశ కాండం. ఈ ద్వితీయోపదేశ కాండములో ఎన్నో అధ్యాయం అని చెప్పాను, 22కు వెళ్ళండి, 20వ వచనానికి రండి. 22కు వెళ్ళి 20వ వచనం నుండి చూడండి. అయితే ఆ మాట నిజమైన ఎడల, అంటే ఒక స్త్రీ మరి నైతికంగా పాడైంది అని తెలిసినప్పుడు, అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనపడని ఎడల, వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకొని రావలను. అప్పుడు ఆమె ఊరివారు, అంటే ఆమెకు చెందిన ఊరివారు ఆమెను రాళ్లతో చావా కొట్టవాలి. చాలా కఠినంగా ఉంది ధర్మశాస్త్రం. ఒక స్త్రీలో మరి ఇలాంటి విషయాలు రుజువు అయితే వాళ్ళ ఊరికే తీసుకెళ్ళాలి, ఆమె ఇంటికే తీసుకెళ్ళాలి. ఆ ఊరు వాళ్లే ఆమెను తీసుకువచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. నెక్స్ట్ ఆప్షన్, అది కాకపోయినట్లయితే 24వ అధ్యాయం 1వ వచనమే, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకొనిన తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతను కనబడిన ఎడల, ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపి వేయాలి. రెండోది, 2 ఉన్నాయి. ఒకటేమో వాళ్ళ ఊరు తీసుకెళ్ళటం, ఆ అమ్మాయి ఇంట్లో అప్పచెప్పటం, ఆ ఊరు వాళ్ళు అమ్మాయిని తీసుకొని బయటకు వెళ్ళి రాళ్లతో కొట్టి చంపడం. ఇది కాదు అంటే ఒక పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె చేతికి ఇచ్చి, అమ్మా నీకు ఒక దండం, ఈ పత్రిక పట్టుకుని నీ ఇంటికి వెళ్ళి. 2 ఉన్నాయి. అయితే యోసేపు నీతిమంతుడు. నీతిమంతుడిలో పరులకు హాని చేయకూడదనే అభిప్రాయం కూడా ఉన్నది.
నీతిమంతుడైనటువంటి యోసేపు ఆమెకు రహస్యంగానే ఒక ఉత్తరం రాసి, అమ్మా నీకు ఒక నమస్కారం. ఎందుకంటే ప్రధానంతో భార్యాభర్తలుగా మారిపోతున్నారు. పెళ్లి కాలేదు కదయ్యా, తాళిబొట్టు కట్టలేదు కదా అంటారు మనోళ్ళు. యూదుల్లో ప్రధానం అయ్యాక వాళ్ళు భార్యాభర్తలుగా పిలువబడుతున్నారు. కాబట్టి పరిత్యాగ పత్రిక ఆమెకు రహస్యంగా రాయించి ఇచ్చి నమస్కారం పెట్టాలని సిద్ధపడ్డాడు. అది కూడా ఒక పరిష్కారమే. ఇది ఎట్లా? ఇద్దరు ఒక ఊరు వాళ్ళేనే, ఊరేమో మంచిది కాదు, ఊరు మంచిది కాదు, గ్రామం అది నజరేతు మంచిది కాదంటే ఒక పుకారు అటు తిరిగి వస్తుంది, ఒక రౌండ్ వేసుకు వస్తుంది. ఒక పుకారు వాస్తవమైనా కూడా రౌండ్ వేసుకుని వస్తుంది. మరి ఇట్లాంటి ఊర్లో నేను ఎట్లా చేయాలి? నాకు అవమానము, ఆమెకు కూడా అవమానం, అవమాన భారం. ఇట్లాంటి సందర్భాల్లో కొందరు ఊరు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ముఖం చూపించలేక జనానికి. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఇబ్బందులు. టౌన్లో ఇబ్బంది లేదు, అన్ని చేసి వాడు తలెత్తుకుని తిరుగుతూ ఉంటాడు బజారు. పల్లెటూరులో అట్ట కాదు. ఆ విషయం తెలిసాక అందరూ ఒక రకమైన చూపు పొడిచినట్టు చూస్తుంటారు. ఏదైనా విషయం బయటపడింది అంటే పొడిచినట్టు చూస్తారు, చూపులోనే అంటుంటారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి. ఏం చేయాలా తండ్రి అనుకుని ఆలోచించుకుంటూ మనకైతే ఏమవుతుంది? తలనొప్పి కూడా వస్తుంది. తలనొప్పి. ఈ తలనొప్పి ఎప్పుడు తగ్గేది? 10 మందికి చెప్తే తలనొప్పి తగ్గుద్ది. ఇటు సంగతి ఏం చేయాలి అంటే 10 మందికి చెప్పుకుంటే తలనొప్పి తగ్గుద్ది. 10 మందికి చెప్పుకున్నాక అయ్యేదేంది? మనకు కూడా ఒక అవమానం అయింది. 10 మంది చెప్పుకో, ఏం చేస్తావు, వీడు ఇట్ట చేశాడయ్యా, లేకపోతే ఈమె ఇట్ట చేసింది అని 10 మందికి చెబుతాం. పోద్ది, భారం పోద్ది. 10 మంది అవతలోనో యువతలామనో అంటారు. ఒకరోజు వస్తుంది, ఇద్దరు మళ్ళీ కాపురం చేయవలసిన పరిస్థితి వస్తుంది ఒకరోజు. అప్పుడు ఆ సమాజము తక్కువగా చూస్తారు. ఈమె తప్పు చేసినదని ఆ రోజు అందరికీ చెప్పారు కదా, ఈతగాడు తప్పు చేశాడని అందరికీ చెప్పారు కదా, మనల్ని పిలిచి. తప్పు చేసినవాడు వచ్చి చూడు కాపురం చేసుకుంటున్నాడు, తప్పు చేసిన మనిషి చూడు వచ్చి కాపురము చేస్తాడు. 10 మందికి చెబితే నష్టం, అది చెప్పకపోతే తలనొప్పి. ఒక్కడే మదన పడుతున్నాడు యోసేపు. పడుకున్నాడు. పడుకుంటే కల వచ్చినది. ఆ కలలో జరిగినటువంటి సంభాషణలో ఒక విధంగా మోనోలాగ్, ఒకవైపు నుంచే వర్తమానం వచ్చినది. ఈ వర్తమానంలో యోసేపును ఆ దూత ఏమని పిలిచాడో చూడండి. దావీదు కుమారుడవైన యోసేపు. యోసేపు తండ్రి పేరేంది చెప్పమ్మా? మీరే బైబిల్ చూసేవాళ్ళు. యోసేపు ఎవరి కుమారుడు? ఎక్కడుంది చెప్పు, అందరు చూస్తారు. 16వ వచనం. వెరీ గుడ్. మాకెవరు చదివి చెబుతారా అని ఆలోచిస్తా వచ్చా. సంతోషమే. ఇక్కడ ఏమని ఉన్నది? యాకోబు మరియ భర్త అయిన యోసేపును. అంటే యోసేపును పిలవలసిన మాట ఏమిటి? యాకోబు కొడుకు అయిన యోసేపు అనాలి.
కానీ ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడు అయిన యోసేపు. ఆ మాటకే యోసేపు మరి ఆ ఉన్న ద్వేషము, అసూయ లేక గందరగోళ పరిస్థితి చక్కబడి ఉంటాం. నిజమే కదా, మా పూర్వీకుడు దావీదు కదా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు కదా, 12 గోత్రముల మీద ప్రత్యేకంగా కూర్చోబెట్టబడిన రాజు కదా, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని వాగ్దానము కలిగిన వాడు కదా, మా పూర్వీకుడు చాలా గొప్పవాడు కదా, ఆయనకి నాకు లింకు పెట్టాడే ఈ దూత. మా ఇమ్మీడియట్ ఫాదరు యాకోబు, కానీ మా పూర్వీకుడు ఎన్ని తరాల వెనకనో ఉన్నటువంటి ఒక గొప్పవాడు దావీదు. దావీదు కుమారుడు అయిన యోసేపు అంటున్నాడు. ఫ్యామిలీ లెగసీ అంటారు ఇంగ్లీష్. కుటుంబ గౌరవం. చాలా మందికి కుటుంబ గౌరవాలు తెలియదు. కుటుంబ గౌరవాలు తెలియదు. మా అబ్బాయి ఒకరోజు పేపర్ మీద రాశాడు, ప్రేమ్ జాన్ మేల్కొని ఉన్నాడా? చేయెత్తి చూపయ్యా. మేల్కొన్నాడా, పడుకున్నాడా? చేయెత్తాడు. వెరీ గుడ్. ప్రేమ్ జాన్ కొన్ని కామెంట్స్ వేస్తుంటాడు, ప్రశ్నలు. నేను ఈ డ్రెస్ వేసుకున్నా ఈరోజు, ఎప్పుడుదో ఉంటే. తాత, యుఎస్లో సెక్యూరిటీ వేసుకుంటారు తాత ఈ డ్రెస్ అన్నాడు. అంటే ఏం చేస్తావు నాయన, ఉన్నది పారేయలేను, వేసుకున్నాను. సెక్యూరిటీ అంటే ఎవరు? పోలీసులు, కాపలా పోలీసులు వేసుకునే డ్రెస్సు అన్నాడు. అట్లాగే వాడు ఒకరోజు కాగితం మీద ప్రేమయ్య ప్లస్ జాన్ ప్రభాకర్ = ప్రేమ్ జాన్ అని రాసి నాకు చూపించాడు. అంటే ప్రేమయ్య వాళ్ళ కొడుకు జాను, ఈ ప్రేమ ఈ జాన్ కలిపి నా పేరులో ఉంది చూడు అన్నాడు. అంటే వాడు గర్వపడుతున్నాడు. గర్వకారణం, ప్రేమయ్య పేరు నాకు వచ్చింది అని. అట్లాగే తండ్రి వాడికి శోబాబు. ఇక్కడ యోసేపుకు తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు కుమారుడు అనేటువంటి ఒక గర్వకారణమైన మాట రాలేదు. పూర్వీకుడైన మెస్సియాగా దేవుని చేత అభిషేకింపబడినటువంటి రాజు ఆ దావీదు కుమారుడు అయిన యోసేపు. కొన్ని పనులు మనం చీప్ అంటే చౌకబారు పనులు, కుటుంబ గౌరవాన్ని కాజేసే పనులు చేస్తూ ఉంటాం. ఏరా పా ఇంటిలో అయ్యా మంచి వారసత్వరా, మీ తాత ఎట్ట చేసినోడు కాదు, మెయ్యి ఎట్ట చేసినోడు కాదు, నీకేందిరా ఈ బుద్ధులు పుట్టినాయి అంటాం కదా. అంటే కుటుంబ గౌరవాన్ని గంగపాలు చేసేవాడు ఒక తరంలో వస్తే మనం బ్లేమ్ చేస్తాం. ఏందిరా నువ్వు, మీ తాత అట్ట అంటాడు, వాళ్ళ అయ్య అట్ట అంటాడు, నువ్వేందిరా ఇంత పనికిమాలినోడికి పుట్టావు అని అంటావు. ఆడపిల్ల అయితే అదే అంటావు, ఈ మంచి కుటుంబంలో వచ్చి పడ్డావు, ఏందమ్మా నీ జీవితం ఇట్ట తయారైంది. కుటుంబ వారసత్వం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కుటుంబ వారసత్వము ఖచ్చితంగా చెప్తున్నాడు దూత. దావీదు కుమారుడు అయిన యోసేపు. రెండవ మాట చెప్పాడు, నీ భార్య గర్భం ధరించినది దేని వలన? పరిశుద్ధాత్మ వలన. ఈ రెండో మాట ఇంకా ఆశ్చర్యాన్ని గొలిపే మాట. పరిశుద్ధాత్మ. ఆ రోజున సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ అగాధ జలముల మీద అల్లాడుచూ ఉన్నాడు.
కానీ దేవుని ఆత్మ వలన నరుడు సృజింపబడ్డాడు. మట్టి నుండి ఒకటి తయారు చేసి వాని యొక్క నాసికా రంధ్రముల్లో ఊదగా ఆయా జీవాత్మ అయ్యాడు, జీవించు ఆత్మ అయ్యాడు. సృష్టిలో దేవుని ఆత్మ ఉన్నది. అక్కడ నుండి ప్రతిదీ కూడా ఎస్కేల్ గ్రంథంలో చూస్తాం. ఎస్కేల్ తీసుకెళ్లి ఒక లోయలోకి దింపి ఏమున్నాయా చూడంటే వట్టి ఎముకలు అంట. ఈ ఎముకలు బ్రతుకునా? అది నీకే తెలుసు ప్రభా, నేనే చెప్పాను, తెలివిగా తప్పుకున్నాడు. బ్రతుకుతాయి, ఇది నా ఆత్మ వలన జరుగును. ఆత్మ, దేవుని ఆత్మ విశ్వాసము గలవారు, భక్తి కలిగిన జనులకు దేవుని ఆత్మ గురించిన విషయాలు తప్పక తెలుస్తాయి, తప్పక తెలుస్తాయి. రెండు మాటలు, ఒకటి దావీదు కుమారుడు, నువ్వు యాకోబు కుమారుడు అనుకుంటున్నావు. మీ ముత్తాత దావీదు మనగాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, అభిషేకించబడిన రాజు, మెస్సియా. ఆ ఇంట్లో పుట్టావయ్యా నువ్వు, ఆ వారసత్వంలో. మరి నీ భార్య, ప్రదానం చేయబడినటువంటి మరియ, ఆమె పరిశుద్ధాత్మతో గర్భం ధరించినది. నీకేమో దావీదు వారసత్వం ఉన్నది, అది ఆశీర్వాదమైన వారసత్వం. ఆమెకేమో అసలు దేవుని ఆత్మే ఆయన యందు ఉంచబడినది, ఆమె యందు. ఏది నీవు ఆలోచించేది? గొప్ప కార్యం జరగబోవచ్చు ఉన్నది. దేవుడు దేవుని కుమారుణ్ణి ఈ రీతిగా ఈ దృక్పథములో పంపబోవచ్చు ఉన్నాడు. 21వ వచనం, ఆయన ఏం చేస్తాడంట? పుట్టిన ఆయన ఆమె ఒక కుమారుని గనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. యేసు రక్షకుడు. ఈ రక్షకుడు చేయబోయే పనేంటి? లోక పాపములన్నిటినీ ఆయన పరిహరిస్తాడు, రక్షిస్తాడు. పాపము యొక్క ఉగ్రత నుండి, శాపము నుండి ఆయన రక్షిస్తాడు, విడుదలనిస్తాడు. ఇంక తెలుసుకో, దావీదు కుమారుడు అయిన యోసేపు. ఇక తెలుసుకో, నువ్వేమో నీ ఆలోచనలో రెండు పెట్టుకున్నావు. ఒకటేమో వాళ్ళూరు తీసుకెళ్ళి అప్పచెప్పి శిక్ష వేయించాలని ఒకటి అనుకున్నావు. గుట్టుగా ఉత్తరం రాసి చేతికిచ్చి పంపడం ఇంకొకటి అనుకున్నావు. అసలు మీ ఇద్దరి మధ్య జరగబోయేటువంటి కార్యము, నీవు దావీదు వంశానికి చెందినవాడు తెలుసుకో. ఆమె పరిశుద్ధాత్మ వలన దేవుని కుమారుని లోకమునకు తీసుకొస్తూ ఉన్నది. ఇది కొత్త విషయం అంటారు కదా, లోక కళ్యాణం అంటారు. లోకానికి క్షేమదాయకమైన కార్యము నీ కుటుంబములో జరుగుతూ ఉన్నది. కుటుంబాలలో మనం అనుకుంటాం, నా కర్మగాలి ఏమని చేసుకున్నాను. ఆడ మనిషి అంటది, నా కర్మగాలి వీడు దొరికాడు అనుకుంటా. ఎవరు కాళ్లే, ఏ ఊరినైనా అడుగు, ఏ జంటనైనా. మయ్య చాలా సంబంధాలు చూశాడు, ఏం చేస్తా, చివరికి ఏడబడ్డానయ్యా అంటాడు. ఆమె కూడా బయటికి అనగలిగితే అనగలదు. మా ఇంటికి చాలా మంది వచ్చారు, ఏం చేస్తా, గబక్కన ఈడు ఎక్కాడు. కానీ వివాహాలు పరలోకంలో జరుగుతాయట. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పరలోకంలో జరుగుతాయి. పరలోకంలో జరుగుతున్నందువలన ఆ వివాహమునకు ఒక దైవ ఉద్దేశం ఉన్నది. ప్రతి వివాహానికి ఒక దైవ ఉద్దేశము ఉన్నది. ఎలాంటి దైవ ఉద్దేశం అని అంటే,
ఆ కుటుంబములో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు, చేస్తున్నాడు, చేయబోతూ ఉన్నాడు. వారికి ఇవ్వబడిన సంతానము సమాజంలో గొప్పవారిగా మార్చబడతారు. ఆ సంగతి తెలియదు. చాలా మంది కుటుంబాలను ఒలగదోసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వారికి జీవితాన్ని గురించినటువంటి బాధ్యత లేదు. బాధ్యత లేదు. ఎక్కువగా కుర్రపిల్లలు ఈ కుర్రతనపు రక్తంతో, కుర్రతనపు ఆవేశాలతో కొన్ని పొరపాట్లలో పడతారు అని అనుకుంటారు. ఇప్పుడు మధ్య వయసు వాళ్ళ మీద కూడా పుకార్లు ఎక్కువ అవుతున్నాయి. వయసు పెరుగుతుంది కానీ ఇది నాది బాధ్యతకరమైన జీవితమే, జాగ్రత్తగా సమాజంలో కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి, అటు తర్వాత సంతానం యొక్క గౌరవమును కాపాడాలి. ఈ బాధ్యతకరమైన జీవితము ముందు మనకు కలిగి ఉండాలి. ముగిస్తూ ఉన్నాను. ఇక్కడ యోసేపు దేవదూత చెప్తాడు, నీ భార్యను చేర్చుకో, నీ భార్యను చేర్చుకో, ఇంక ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోబాక, నిద్ర లేకుండా గడుపుతున్నావు యోసేపు, నీ భార్యను తెచ్చుకోవాయా, నీ ఇంట్లో పెట్టుకో. యోసేపు కూడా ఆమెను తీసుకుని వచ్చి ఆమెకు భద్రతనిచ్చాడు సమాజంలో. ఇది గొప్ప లక్షణం కదా, భద్రతనివ్వడం. భద్రత ఇవ్వడం గొప్ప శ్రేష్టమైనటువంటి లక్షణం. కుటుంబంలో భార్య భర్తలు కేవలం అనుమాన కారణం చేత విచ్ఛిన్నం అవుతూ ఉంటే అది చాలా ప్రమాదకరం. ఇంకొకటి, నా వలన ఒక కుటుంబం నాశనం అవుతుంది అనుకుంటే నిగ్రహము పాటించాలి. నిగ్రహము అనగా నీకున్నటువంటి శోధనలలో నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఒకడు తన భార్యను కొట్టి తోలేస్తాడు నీ గుండా అనుకుంటే నమస్కారం పెట్టి ఆ కుటుంబాన్ని కాపాడాలి. లేక ఒక ఆమె తన భర్తకు దూరం అయిపోతుంది నా గుండా అనుకుంటే నమస్కారం పెట్టి శోధనలో నుంచి బయట పడాలి. ఎవరు చెప్తారు? దేవుడే బోధిస్తున్నాడు. ఇక్కడ మరియకు భద్రతనిచ్చాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అదే ఇక్కడ మనకున్నటువంటి మాట. నేను ముగిస్తా. 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. దేవుని దృష్టిలో కూడా పొరపాటు చేయలేదు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించి గర్భములో యేసు ప్రభువారు లోక రక్షకుడు ఉంటుండగా ఆమెను ఎరుగకుండెను, కను వరకు ఎరుగకుండెను. ఆమె పవిత్రమైన స్త్రీగా ఆయన చూశాడు యోసేపు. ఇది ఇంకా శ్రేష్టమైనటువంటి విషయం. పవిత్రమైనటువంటి స్త్రీ, భార్యే,
తన ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు. కానీ పవిత్ర కార్యము కొరకు తండ్రి చేత ఏర్పాటు చేయబడిన మనిషి ఆమె బిడ్డను కను వరకు చాలా జాగ్రత్తగా ఉండెను, ఆమెను ఎరుగా. అప్పుడు ఆమె యేసు క్రీస్తు అను ఒక పరిశుద్ధుని, ఆ పరిశుద్ధునికి జన్మనిచ్చినది. మరియను కాపాడాడు. మరియను తీసుకొని బెత్లెహేము వెళ్ళాడు నజరేతు నుండి. అక్కడ దేవుని దూత చెప్పాడు, హేరోదేదో చేయబోతున్నాడయ్యా, నీ భార్యను మరి ఆ కుమారుణ్ణి తీసుకొని ఐగుప్తుకి వెళ్ళమంటాడు. ఐగుప్తుకు వెళతాడు. అక్కడి నుండి మరలా ఆ హేరోదు చనిపోయాడు, తీసుకుని ఇంటికి పోమంటే ఇంటికి తీసుకొస్తాడు. యోసేపు కాపాడాడు ఆమె. ఆయన నీతి మంతుడు. అంటే ఈరోజు మరి పురుషులకి బాధ్యత ఇచ్చాం. ఏమిటి బాధ్యత అంటే, ఈ స్థలములో బహిరంగ ప్రదేశంలో ఆరాధన జరిగించడం. ఆలయంలో జరిగించవచ్చు, కానీ మీ ఇళ్ల మధ్య జరిగిస్తే మీరందరూ ఒక అడుగు వేసి కూర్చుంటారని మా ఆశ. గత 14 సంవత్సరాల నుండి ఇది జరుగుతూ వచ్చుచూ ఉన్నది. నాయన మెతక పడగానే ఇక్కడ ప్రారంభించాం. ఈ పండుగ టైంలో మరి ఈ అలవాటు సాంప్రదాయం దేవుడు దీన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమిటి అనగా, ఈ మంచి వార్త, కుటుంబాలను కట్టేటువంటి వార్త, జీవితాలను కట్టేటువంటి వార్త ఈ పండుగ సమయంలో ప్రజలకు వినిపించాలని ఆశతో ఈ కార్యక్రమము చేసి ఉన్నాం. ఈ మాటలు ఆలకించిన మీరు, మనం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప కార్యము, యేసుక్రీస్తు వారిని లోక రక్షకునిగా ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు, శిలువ యాగము చేయుటకు, ప్రాణము పెట్టుటకు, రక్తము కార్చుటకు దేవుడు ఒక ప్రణాళికలో తన కుమారుని శరీరధారినిగా పంపుతూ ఉంటే, యోసేపు మరియా ఏ రీతిగా దేవునికి సాధనాలు అయ్యారో మనం తెలుసుకున్నాం. మన జీవితాల్లో కూడా దేవుడు మీ కుటుంబాన్ని కోరుతూ ఉండవచ్చు, మిమ్ములను కోరుతూ ఉండవచ్చు. ఆయనకు సాధనములుగా ఉండి లోకములో జరుగు శుభకార్యములకు మీరు కారణభూతులు కావాలని దేవుని ఇష్టమై ఉండవచ్చు. అట్టి స్థితిలో మనం ఉండుటకు దేవుడు ఆశీర్వాదం మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో ఇంతవరకు ముచ్చటించినందుకు వందనములు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, మాకు సహాయుడు అయి ఉండండి. ఈ క్రిస్మస్ కాలము, పండుగ కాలము, సంతోష కాలములో మేము ప్రవేశించినాం. పటిష్టమైన కుటుంబములుగా మేము ఉండి మాట్లాడి నాయన, మిమ్ములను మేము కలిగి ఉండి సంతోష సమాధానములతో ముందుకు సాగు భాగ్యము దయచేయండి. వీరిచ్చిన వర్తమానమును మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వినపాలను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ వందనములు.